నేటిదిన వాక్య ధ్యానం కొరకు 145వ కీర్తన 18వ చరణంలో రాయబడిన 2వ వాక్యాన్ని చదువుకుందాం. తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మా ప్రియులతోనూ నాతోనూ మీరు మాట్లాడి మమ్మల్ని మీరు బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మానవాళికి దేవుడు దూరముగా ఉండేవారు కాదు. ఆయనే మనలను కలుగు చేసినటువంటి దేవుడు గనుక ప్రతి ఒక్కరికి వీరని వారిని తేడా లేక మనమందరం ఆయన చేతి పని ఉన్నాము గనుక దేవుడు మనకు సమీపముగా ఉంటారు. ఆయన ఎవ్వరికి కూడా దూరంగా ఉండేటటువంటి దేవుడు కాదు. మన జీవితంలో మనం ఎదుర్కొనే పలు సమస్యల నుండి, ఇబ్బందుల నుండి మనం విడుదల పొంది మనలను కలుగు చేసిన దేవుడు అనుగ్రహించే సహాయాన్ని మనం పొందాలంటే దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నటువంటి సంగతి ఏంటంటే ఆయనకు మనము నిజముగా మొరపెట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం చదివినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనంలో, ఇశ్రాయేలీల మొర్ర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువారు ఇశ్రాయేలీలు పెట్టినటువంటి మొర్రను గూర్చి ఇక్కడ మోషేకు తెలియపరుస్తూ ఉన్నారు. వారి మొర్ర అది దేవుని యొద్దకు చేరినంత నిజమైనటువంటి మొర్ర. ఎప్పుడైతే వారు దేవునికి మొరపెట్టారో వారు యందు దేవుడు లక్ష్యముంచి వారిని విడిపించుటకును, అలానే వారిని పాలుతేనలు ప్రవహించే దేశమునకు నడిపించుటకును మోషేను ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగానే మోషే ద్వారా ఐగుప్తు దేశము నుండి వారు విడిపింపబడ్డారు. ఆ తర్వాత యెహోషువ కాలములో వారు కనానును చేరుకున్నారు. ఎంత ఆశ్చర్యం! ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మన మొర్ర అది నిజముగా మనం చేసినప్పుడు అది దేవుని యొద్దకు చేరేదిగా ఉంటుంది. ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మరి యొక్క సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఒక వచనాన్ని మనం చదువుదాం. 5, 6, 7 వచనాలను చదువుదాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలవనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఇశ్రాయేలీయులు దేవుని విడిచిపెట్టారు. ఆ తర్వాత కాలంలో వారి మీదకి ఫిలిష్తీయులు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు సమూయేలు గారి దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు సమూయేలు గారు తమకు సెలవిచ్చినటువంటి మాటలను అనుసరించి వారు మిస్పాకు వచ్చి ప్రభు సన్నిధిలో వారు పాపాత్ములమని ఒప్పుకున్నారు. ఆ తర్వాత సమూయేలు గారు వారి కొరకు ప్రార్థన చేయగా, అదే రీతిగా పాలు విడవని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలి అర్పించగా ఇశ్రాయేలు పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించి వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వారి మీద ప్రభువారు మెండుగా ఉరుములు విరిమించి వారిని తారుమారు చేయగా ఇశ్రాయేలు చేత వారు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు దేవునికి చేస్తున్నటువంటి మొర్ర అది నిజముగా ఉండాలి అని అంటే మనకు దేవునికి మధ్య ఏదైనా పాపము అడ్డుగోడగా ఉన్నదేమో దానిని మనం పరిశీలన చేసుకుని ఒప్పుకుని విడిచిపెడితే దేవుడు మనకు జయాన్ని ఇస్తారు. అదే రీతిగా యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనంలో, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను అనేటటువంటి మాటను అక్కడ మనం చదువుతాం. ఈ వాక్య ప్రకారంగా మనము నిజముగా మొరపెట్టడానికి అడ్డుగా ఉన్న ఏ దోషాలైతే ఉన్నాయో వాటిని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టండి. నాడు ఇశ్రాయేలు ఆ కార్యమే చేశారు గనుక వారి మీదకి యుద్ధం చేయడానికి వచ్చినటువంటి శత్రువుల నుండి దేవుడు వారిని రక్షించారు.
దేవుడే గనక ఆ దినమున వారిని కాపాడకపోతే వారు శత్రువుల చేతికి అప్పగింపబడేవారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు కూడా నిశ్చయముగా దేవుడు సమీపముగా ఉండి మన జీవితాల్లో మేలు చేయుటకు నాడు ఇశ్రాయేలీయులు ఏ విధముగా మొరపెట్టారో, సమూయేలు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏ విధముగా మొరపెట్టారో, ఇశ్రాయేలు ఏ విధముగా తమ పాపములను ఒప్పుకున్నారో ఆ విధముగా మొరపెట్టి మన మొర్ర నిజముగా అది దేవుని యొద్దకు చేరేదిగా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇది మొదలుకొని ప్రతి ఒక్కరిని నడిపించి బలపరుచునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియుల ఆత్మకు మీరు కలుగు చేసిన మేలుకై స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించి ఆదుకొనమని ప్రార్థన చేస్తున్నాను. మరి యొక్క నూతన సంవత్సర దయా కిరీటాన్ని పొందిన మా ప్రియులను మీరు దర్శించండి. తమ ముందున్న కాలములో నిశ్చయముగా మీకు నిజముగా మొరపెట్టి మీరు సమీపముగా ఉండేటటువంటి జీవితాన్ని జీవించి మీ సాక్షులై నిత్య జీవమునకు వారసులగునట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.